రీసెంట్గా మా ఫ్రెండ్ని కలిసినప్పుడు ఒక క్వశ్చన్ అడిగాను వాడు ఆల్రెడీ మార్కెట్లో 10 years నుంచి ఉన్నాడు. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో కూడా 6 lakhs ప్లస్ ప్రాఫిట్ కూడా తీశాడు. సరేరా అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగాను వాడిని, మన ఇండియా ఏ ఎకనామిక్ సైకిల్లో ఉందని చెప్పేసి. దానికి వాడేమన్నాడంటే ఎకనామిక్ సైకిల్ అంటే ఏంటి అని అడిగాడు. సో అందుకే మన ఛానల్ అండ్ పేజ్లో నేను ఇప్పటి నుంచి ఫండమెంటల్ అనాలిసిస్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. దట్ టు ఇన్ షార్ట్స్ రూపంలో, షార్ట్ ఫామ్ కంటెంట్లో, రీల్స్ రూపంలో, తక్కువ టైంలో మంచి కంటెంట్ మీ దాకా రావాలని చెప్పేసి మాత్రమే. ఏ కంట్రీకి అయినా దేర్ ఆర్ 4 types ఆఫ్ ఎకనామిక్ సైకిల్స్. అవి ఎప్పుడు మనకి అప్ అండ్ డౌన్స్ లో మూవ్ అవుతా ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఎక్స్పాన్షన్ ఫేజ్, సెకండ్ వన్ వచ్చేసి పీక్ ఫేజ్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి స్లో డౌన్ ఆర్ డిక్లైన్ ఫేజ్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి రికవరీ ఫేజ్. ఫస్ట్ వన్ వచ్చేసి ఎక్స్పాన్షన్ ఫేజ్. ఈ ఎక్స్పాన్షన్ ఫేజ్ లో మనకి జాబ్స్ పెరుగుతాయి, బిజినెసెస్ డబుల్ అవుతాయి, సో అందరూ మంచిగా ఖర్చు చేస్తారు. హ్యాపీ డేస్ అనమాట. ఈ ఎక్స్పాన్షన్ ఫేజ్ లో అందరూ మంచిగా ఉంటారు, హ్యాపీ డేస్ అనేది వెళ్తూ ఉంటాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి పీక్ ఫేజ్. ఈ ఫేజ్ లో ఏం జరుగుతుందంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతాయి, అలాగే బయట గ్రోసరీస్ సంబంధించిన అవన్నీ ధరలు పెరుగుతాయి, ఖర్చులు తగ్గుతాయి, మన గ్రోత్ అనేది స్టాగ్నెంట్ అయిపోతుంది అనమాట. ఇది మనకి పీక్ ఫ్రేజెస్ లో మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డిక్లైన్ ఫ్రేజ్ ఆర్ స్లో డౌన్ ఫ్రేజ్. ఈ డిక్లైన్ ఫ్రేజెస్ లో జాబ్స్ పోతాయి, ఖర్చులు తగ్గిస్తాము అండ్ ఫియర్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఫోర్త్ వచ్చేసి రికవరీ ఫ్రేజ్. ఈ ఫ్రేజెస్ లో ఏం జరుగుతుంది అంటే మన కంట్రీ కానీ మన ఎకనామీ కానీ స్లోగా మళ్ళీ బిజినెసెస్ మంచిగా పర్ఫార్మింగ్ చేయడం కానీ, జాబ్స్ పెరగడం కానీ, బెటర్ లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ అవ్వడం కానీ, ఈ ఫ్రేజెస్ లో మనకి ఇలా ఉంటాయి అనమాట. ప్రతి కంట్రీకి ఈ ఎకనామిక్ సైకిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని బట్టి మనకి మార్కెట్లో ఏ కంపెనీస్ బెనిఫిట్ అయితే ఏంటి అని చెప్పేసి మనం అప్కమింగ్ రీల్స్ లో చెప్తాను. సో వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. మిమ్మల్ని నేను అడిగేది ఒకటే, ఒక లైక్ మాత్రమే, కుదిరితే ఫాలో కొట్టు.